అందరికీ నమస్తే మాస్టర్. మనకు ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. నాకు ధ్యానాన్ని అందించిన గురువులకు ఆత్మ ప్రణామాలు. కర్మ కర్మ విపాక ధ్యానం అందించినటువంటి వంశీ కిరణ్ గురువు గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు కళల ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి ప్రశాంత మేడం గారికి, మానసా మేడం గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ వచ్చి ఆత్మీయంగా ఎలా ఎదగాలి. ఇంతకు ముందు మనము 5 పాయింట్లు తెలుసుకున్నాం. మిగతా 6 నుంచి 10 పాయింట్లు మళ్ళీ తెలుసుకున్నాం. మనము ఆత్మీయంగా ఎదగాలి అంటే మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఏంటంటే మనం పైలోకాల నుంచి మన కుటుంబ సభ్యులు తెలుసుకుంటాం. అంటే మన తల్లిదండ్రులు కానీ, భర్త, పిల్లలు అందరినీ తెచ్చుకుంటాం. కానీ తెచ్చుకున్న వాళ్ళందరూ మనతో ఒకటిగా ఉంటారా అంటే ఉండరు. వాళ్ళల్లో ఎవరో ఒకరు మనకు విరోధులుగానే ఉంటారు. అంటే ఎందుకుంటారంటే మనలోని ఆత్మీయ తరంగాలు వాళ్ళకి చేరలేదు కాబట్టి. మనలోని ఆత్మీయ తరంగాలు చేరాలంటే మనం ఏ స్థితిలో ఉండాలి అంటే దాని గురించి సార్ అందించినటువంటి పాయింట్లు మనం ఆ పాయింట్లలో గాన ఉండి మనం వాటిని గాన అర్థం చేసుకుని వాటిని గాని పట్టుకుంటే మనం కూడా ఆత్మీయంగా అద్భుతంగా ఎదగచ్చు అన్నమాట. ఎందుకంటే మనం ఈ భూమి మీదకి తెచ్చుకున్న వాళ్ళం కాబట్టి మనల్ని వాళ్ళు కూడా ఇష్టపడాలి. ఏముందిలే మన పాటికి మనం ఉన్నాం కదా, వాళ్ళు మనల్ని ఇష్టపడకపోయినా మనకెందుకులేనా అని అనుకోకూడదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళి రచ్చగలవాలి అంటారు కదా, ఎవరైనా అదే అంటారు. ముందు ఇంట్లో సరిదిద్దుకొని బయట పోయి చెప్పండి అంటుంటారు. అట్లా అన్నమాట. ఎప్పుడైతే మనల్ని వాళ్ళు ఇష్టపడాలి. ఎందుకంటే మనలోని ఆత్మీయ తరంగాలు వాళ్ళకి చేరలేదు కాబట్టి వాళ్ళు ఇష్టపడటం లేదు. మనలోని ఆత్మీయ తరంగాలు వాళ్ళకి చేరుకునేటట్టు మనం చేయాలి. మనం ఆత్మీయంగా ఎదగాలి. ఎదగకపోతే మనం ఏ యూనివర్సిటీలోనూ చోటు ఉండదు. అంటే మనం ఆత్మీయంగా ఎదగలేదనుకో మన చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మన కుటుంబ సభ్యులతో కానీ మనం ఏ యూనివర్సిటీలోనూ చోటు మనకు దొరకదన్నమాట. ఎందుకంటే భూతలంలోకి మనం తెచ్చుకున్న వాళ్ళతోనే మనం ఆత్మీయతను పొందలేకపోతే ఇంక పైలోకాల్లో ఎలా ఉంటాం మనము. ఎందుకంటే అక్కడ దేవాత్మలు ఉంటారు, వాళ్ళని ఎలా గెలుస్తాం. భూమి మీద వీళ్ళే గెలిచలేనప్పుడు పైన ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మలు మనం గెలవలేం కదా. అందుకని మనం ఎవరినైతే భూమి మీదకి తెచ్చుకున్నామో మనం వాళ్ళని గెలవాలి. ఎందుకంటే మనల్ని అర్థం చేసుకోవాలి వాళ్ళు. మనం ఇచ్చే ప్రేమను వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు మనల్ని ప్రేమించాలి. లేదంటే మళ్ళీ పునర్జననం వస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళతో కూడా కలిసి జన్మ తీసుకుంటానే ఉండాలన్నమాట. అలా చేయకపోతే అట్లాగా మనం ఆత్మీయంగా ఎదగాలి. అంటే మనం ఎన్ని లోకాలు తిరిగినా భూమి మీద ఉన్న వీళ్ళను మాత్రం మనం గెలుచుకోవాలి. మనం ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు శక్తి వస్తుంది. శక్తి వల్ల మనం ఎన్నో లోకాలు తిరుగుతుంటాం. కానీ భౌతిక స్థితిలోకి వచ్చేటప్పటికి మాత్రం కొన్ని ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తట్టుకోలేకుండా పోతుంటాం. అట్లా అది ఎలా జరుగుతుందంటే మన ఆత్మ వికసించినప్పుడు. అప్పుడు అలా ఎవరేమన్నా ఎవరెలా ఉన్నా మనము హ్యాపీగానే ఉంటాం అన్నమాట. ఇప్పటికి సార్ అందించినటువంటి ఆ 10 పాయింట్లు ఫస్ట్ 5 పాయింట్లు చెప్తాను. ఫస్ట్ అంటే దైవంతో జీవించాలి. అంటే అంటే ఆంజనేయుడిలాగా. అంటే ఆంజనేయుడు ఎవరితో ఉన్నాడు? శ్రీరామచంద్రుడితో. మనం ఎవరితో ఉండాలి? దైవత్వం ఉన్న వాళ్ళతో. అంటే మన గురువులు ఇప్పుడు మంచి మంచి మాటలు చెప్తున్నారు కదా రోజు. మనం గురువుల దగ్గర ఉన్నామనుకో మనకు ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం మనకు అందుతుంది. 2 ఏ ముద్రలోనూ ఉండకూడదు. అంటే నేను నేను ఒక ఆడ ఒక మగ సారీ ఒక ఆడ ఒక మగ, లేదంటే నాది కులము నాది మతం అనుకోకుండా ఇప్పుడు ఈ ధ్యానం చేస్తున్నాం కదా, ఈ గ్రూప్ లో ఉన్నాను, వీళ్ళతో ఉన్నాను అని అనుకోకుండా నేను ఆ పరమాత్మ చైతన్యానికి సంబంధించిన దానిని అని మనం ఎప్పుడు ఆలోచన ఆ యొక్క
ఆత్మీయతతో ఉండాలి. 3 హృదయంతో వినండి. అంటే హృదయంతో ఎప్పుడు వింటాము? మన హృదయం వికసించినప్పుడే గదా! ముసలోళ్ళుంటారు. చాలా మంది ముసలోళ్ళ మాటే ఇనరు. కసురుతారు, అరుస్తారు. అలా కాకుండా మనం ఎప్పుడు ముసలోళ్ళతో ఎప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ, వాళ్ళకి ఏం కావాలో అందిస్తూ, వాళ్ళు ఏ బాధతో ఉండారో తెలుసుకొని, ప్రేమతో వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడాలి. పనివాళ్ళు గూడా చాలా మంది పనివాళ్ళు చాలా బాధపడుతుంటారు. కొంతమంది వాళ్ళని చాలా వాళ్ళ మాట గూడా ఇనరు. వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకేం గావాలో తెలుసుకొని వాళ్ళకి మనం చేతనైన సహాయం చేయాలి. ఎప్పుడు చేస్తాం ఇది? మన హృదయం వికసించినప్పుడే చేస్తాం. లేకపోతే వాళ్ళని ఎలా చూస్తారో చాలా మంది చాలా తక్కువగా చూస్తుంటారు. ఏదో పనాళ్ళంటే ఏదో వస్తారు, చేసుకుంటారు. ఏదో వాళ్ళ చేతులు ఉంటే పెడతారు. లేదంటే అడిగినా గూడా కొంతమంది పెట్టరు. అదెప్పుడొస్తది? మన హృదయం ఎప్పుడు వికసిస్తది ధ్యానం చేసినప్పుడు ఇయన్నీ మనకు అర్థమవుతాయి. వాగ్దానాలు నిలుపుకోండి. అంటే వాగ్దానాలంటే ఇప్పుడు ఆయన విభీషణ్ భీష్మాచార్యుల ద్రోణ ఆయనలాగా అన్నమాట. ఎందుకంటే వాళ్ళ తండ్రికిచ్చాడు గదా! ఆయన వాగ్దానాన్ని నిలుపుకొని ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా ఆయన వాగ్దానంలోనే ఉన్నాడు. అట్లాగే మనము ఎవరికాడన్నా డబ్బులు తీసుకున్నా, మనం ఏదన్నా సహకారం ఎవరికన్నా దానాలిస్తుంటాం గదా! ఆడ ఇస్తానన్నప్పుడు కొంతమంది చెప్పి ఇవ్వరు. అలా కాకుండా చెప్పినప్పుడు వాళ్ళకిచ్చేసి, ఎవరి దగ్గరన్నా మనం డబ్బులు తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి మన సమయానికి మన దగ్గర లేదనుకో వాళ్ళకి పోయి వాళ్ళ ఇంటికి పోయి "అన్నా సారీ అండి నేను తొందరగా ఇయలేకపోతున్నాను" అని వాళ్ళకి చెప్పి మనం ఒక మాట నిలుపుకోవాలి. 5 ధర్మాన్ని, కర్మాన్ని పాటించండి. ధర్మాన్ని అంటే ధర్మరాజులాగా. ధర్మరాజు ఎప్పుడు ధర్మంలో అంటాడు. కర్మాన్ని గూడా ఆయన పాటించాడు. ఎలా అంటే జూదం ఆడి. ఆయనకి తెలుసు వోళ్ళు ఓడిపోతారు. ఒకసారి ఓడిపోయినారు. మళ్ళీ ద్రౌపది దారే వస్తది. మళ్ళీ బోయి ఆడతాడు. ఎందుకంటే ఆడ ఆ ధర్మం ఉంది. అంటే అది చెయ్యాలి. కర్మ అని తెలుసు ఆయనకి. అయినా బోయి చేస్తారు. ఆయన ఎప్పుడు ధర్మం, కర్మం ఉండడం వల్ల ఆయన ఇప్పటికి ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆరో పాయింటొచ్చి శ్రమయందు ఓర్పు చూపించండి. అంటే ఆరో పాయింట్ ఇప్పటి నుంచి మనం వివరించుకుందాం. ఆ! శ్రమ యందు ఓర్పు చూపించండి. అంటే ఇప్పుడేదన్నా మనం పని చేశామనుకో, అది ఆ పని గురించి మనం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకూడదు. నేను చేస్తున్నాను, నాకు పొగడ్తలు రాలేదు అనని ఎప్పుడు మనం ఆలోచించకూడదు. ఇప్పుడు కొంతమంది కుటుంబ సభ్యులుంటారు. ఎలా ఉంటారంటే, మనం ఒక ఒక ఇంట్లో ఒక 10 మంది, 20 మందుంటే వాళ్ళలో ఒక్కామె అన్ని పనులు చేస్తుంటది. ఆ! ఓపికతో చేస్తుంటదామె. అందరికి వంట చేసి పెట్టడం గాని, టిఫిన్ చేసి పెట్టడం గాని, తనంతా సహనంగా చేస్తాది. కానీ అక్కడ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోదు. పెట్టుకుంటే మాత్రం చేయలేదు. ఎందుకంటే కోపము, బాధలొచ్చేస్తాయన్నమాట. ఇంకొకామె ఏ ఒక్క పని చేయదు. ఎవరన్నా పెడితే తింటాది. ఎందుకంటే ఆమెకి చేయాలని లేదు. ఆమెకి బద్ధకం ఉంటది. ఈ బద్ధకం ఉన్న ఆమెకి ఎవరైనా హెల్ప్ చేస్తారా? చేయరు. ఎందుకు చేయరంటే ఆమె ఎవరికీ చేయదు. ఆమె వండుకొని తినలేదు. అందుకని ఆమొచ్చినా ఎవరు పట్టించుకోరు. ఇదే హెల్ప్ చేస్తది గదా! ఆమె. ఆమె పేరు అన్నపూర్ణమ్మ. పక్కనోళ్ళు "ఏవమ్మా ఇంత కష్టపడుతున్న వాళ్ళందరూ చెయ్యొచ్చు గదంటే" ఏమంటదామె? "నా నా కుటుంబం కోసమే గదా నేను చేస్తున్నాను. వేరే వాళ్ళకి కాదు గదా!" అని అంటాది. ఎందుకంటదంటే ఆమె అందరిని తన కుటుంబంగా భావిస్తుంది కాబట్టి చేసి పెట్టగలదు. లేదనుకో ఎక్స్‌పెక్టేషన్ అంటే నేను చేసి పెడుతున్నాను, వీళ్ళు తింటున్నారు అనుకున్నప్పుడు ఏమొస్తది? ఆడ బాధొస్తది. అది లేనప్పుడు ఆనందం వచ్చినప్పుడు ఎంత పనైనా చేయగలం. ఎవరివైనా అంతే ఆమె ఎంతో గ్రేట్ అనిపిచ్చింది నాకైతే. ఆ సార్ చెప్పినప్పుడు. ఇప్పుడు మనమేం జేస్తాము, ధ్యానానికి రాకముందు పని ఎక్కువ తగిలితే, అయ్యో! నేను చేయలేకపోతున్నా, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు గదా! అని అనిపిచ్చేది. ధ్యానానికొచ్చిన తర్వాత ఏమనిపిస్తుందంటే, పోనీలే చేయకపోతే పోనీలే మనం చేసుకుందాం. ఏమైపోతది ఇది మన పని. మనకు మనం హ్యాపీగా చేసుకుందాము అని అనిపిస్తది. ఎందుకంటే ఇక్కడ ఓపికతో ఉండాలి. శ్రమ చేసుకుంటూ పోవాలి. ఎవరు మన శ్రమను గుర్తించాలని కోరుకోకూడదు. ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకూడదు. అప్పుడే మన హృదయం వికసించినట్టు అర్థం. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి మనం ప్రేమగా చేస్తామో, అప్పుడు మన హృదయం వికసిస్తదన్నమాట. లేదనుకో ఎప్పుడైతే మనం కష్టంతో చేస్తామో, మన హృదయం వికసించలేదని మనకు అర్థం చేసుకోవాలిక్కడ. ఇంకోటి ఇప్పుడు చూడండి శ్రీరామచంద్రులున్నారు. ఆయన హృదయం కనెక్ట్ అయింది కాబట్టి ఉడత ఎంతుంటది? అంత చిన్న ఉడత ఏం చేస్తది? చిన్న ప్రాణం దానికి. నీళ్ళల్లో మునగుతది.
ఇసుకలో దొర్లాడుతది. తీసుకొచ్చి అక్కడ రాలుస్తది. ఏది వాటి ఆయన వారధి కడుతుంటే. అదంతా శ్రీరామచంద్రుడు చూసి ఏం చేస్తాడు, అమ్మ అంటే అది ఆ వారధి అయిపోతది. కానీ దాని తపన ఆ పరమాత్మకు నేను సేవ చేయాలి. అంతేగాని తనకేదో పేరొస్తదని చేయలేదు. అందుకని శ్రీరామచంద్రులు ఆ ఉడతని తీసుకొని 3 నామాలు తీస్తారు. అది ఇప్పటికి ఉంటదన్నమాట. అట్లా ఏ శ్రమ లేకుండా కోరుకుంటే మనం అలా చేసినామనుకో భగవంతుడు మనకు తోడవుతాడు. అందుకే చాలా మంది అలా చేసే వాళ్ళకి ప్రతిదీ సహాయం అందుతుంటది. అలా చేయనోళ్ళకి అదే గమ్మున కూర్చున్నోళ్ళకి ఏ సహాయం ఎవరు చేయరు. ఎందుకు చేయరంటే ఆమె ఎవరికీ సహాయం చేయదు కాబట్టి వాళ్ళకి ఏ సహాయం అందదు. తర్వాత ఖచ్చుడు గూడా ఉంటాడు. ఖచ్చుడు అనే ఆయన గురించి అయితే మనం ఎన్నో క్లాసుల్లో ఇనుండం. ఆయనైతే మృత సంజీవుని విద్య కోసం ఎన్నో ఇబ్బందులు పడతాడు. ఎక్కడ ఒక గురువు దగ్గరికెళ్ళి. ఎందుకంటే రాక్షసుల్ని అందరూ చంపేస్తుంటారు దేవతల్ని. ఇంకా ఆహ్, బతికించుకోవడానికి ఈయనేం చేస్తాడంటే వాళ్ళ నాయనొచ్చి ఆహ్, శుక్లాచార్యుడి దగ్గరికి పంపిస్తాడు. మృత సంజీవుని విద్య నేర్చుకురమ్మని. ఆయన అక్కడికి బోయినప్పుడు ఆయన రాక్షసులుంటారు గదా! వాళ్ళేం జేస్తారు ఈయన కచుడిని మృత సంజీవుని విధిగా నేర్చుకొని ఎళ్ళిపోయాడనుకో, అప్పుడు మనం వాళ్ళని చంపలేము. ఈయనెలాగైనా చంపియాలి, ఈయన నుంచి పంపించాలని ఎన్నెన్నో చేస్తారు. కానీ ఆయన పాడు. ఎన్నో ఇబ్బందులు పెట్టినా పాడు. తర్వాత ఏం జేస్తారంటే ఆయన్ని చంపేసి గూడా ఎన్నో సార్లు అక్కడ పెట్టుంటే ఈయన తెలుసుకొని గురువు బతికిస్తాడు. ఇలా జరుగుతా ఉంటే ఎన్ని కష్టాలు పెట్టినా ఓర్చుకుంటా ఉంటే లాస్ట్‌కి ఏం చేస్తారంటే ఆయన్ని చంపేసి, కాల్చి బూడిద చేసేసి గురువుగారు సొరపానంలో కలిపిచ్చేస్తారు. ఆయన తాగేస్తాడు. తెలీదు గదా! కడుపులో ఉండిపోతాడు. అప్పుడు ఎక్కడ ఎతికినా దొరకడు ఖచ్చుడు. అప్పుడు ఆయన యోగ దృష్టితో తెలుసుకుంటాడు. ఓహో! నా కడుపులో ఉన్నాడు అనని. అప్పుడు ఆయనకి మృత సంజీవని విద్య నేర్పిస్తాడు. ఆ విద్య నేర్చుకొని నాయనా నా కడుపు చించుకొని బయటొచ్చెయి అంటే, ఆయన అలాగే కడుపు చించుకొని బయటొచ్చేస్తాడు. మళ్ళీ గురువు గారిని బతికించుకుంటాడు. ఇది ఆయన స్టోరీ. ఎందుకంటే ఆయన ఎంత బాధ పెట్టినా రాక్షసులు ఆయన్ని చంపేసినా గూడా ఆయన ఆ విద్య నేర్చుకోవడానికి శ్రమ అంటే అంత ఓపికతో ఉన్నాడన్నమాట. అట్లా అది. అంత మనం ఓపికతో ఏది ఎక్స్‌పెక్టేషన్ కోరుకోకుండా ప్రతిదీ శ్రమ చెయ్యాలి. అప్పుడే హృదయం వికసిస్తుందన్నమాట. 7 సుఖము మరియు దుఃఖముల యందు ఉపేక్షతో ఉండాలి. ఇది మనం ఎన్నో సార్లు వింటాం. సుఖం వచ్చిందని పొంగిపోకూడదు. దుఃఖం వచ్చిందని కుంగిపోకూడదు. ఇది చాలా వరకు బ్యాలెన్స్ చేయలేము. ఎందుకంటే మనకి ధ్యానానికి రాకముందైతే అలాగే ఆనందం వచ్చిందంటే పొంగిపోయేవాళ్ళం. దుఃఖం వచ్చిందంటే బాధపడేవాళ్ళం. ధ్యానం చేసినా కూడా చాలా రోజుల వరకు దీన్ని కంట్రోల్ చేయాలంటే చాలా ఇబ్బంది. ఒకరికి కాదు నా వరకు చెప్తున్నా. నేను అలాగే ఉండేదాన్ని. నాకు ఆనందం వచ్చినా ఒక రవ్వ ఆనందపడిపోయేదాన్ని. దుఃఖం వచ్చినా బాధపడేదాన్ననమాట. అట్లా ఇప్పుడిప్పుడు నేను అర్థం చేసుకోగలుస్తున్నాను. ఓహో! ఆనందం వచ్చిందా? ఓకే. వెంటనే సార్ క్లాసులో చెప్పుండే కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? ఇది ఎళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకుంటానన్నమాట. అందుకని వస్తది దుఃఖాన్ని గూడా తీసుకుంటాను. ఆ దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖపడిపోతాను. దాన్ని వదిలేస్తాను. ఒకప్పట్లో అయితే ఎక్కువ రోజులు పెట్టుకునేదాన్ని. ఇప్పుడు కొద్దిసేపు దుఃఖమైతే బ్యాలెన్స్ చేసుకోగలుస్తున్నా. ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. అట్లా మనము సుఖం వచ్చిందని ఆనందించుకోకూడదు. దుఃఖం వచ్చిందని జెప్పేసి తపన పడిపోకూడదు. రెండిటిని సమానంగా తీసుకునే శక్తి ఎప్పుడొస్తదంటే హృదయం వికసించినప్పుడు. అంటే మనము సాధన చేయాలి వీటన్నిటి మీద. దుఃఖాన్ని సమానంగా తీసుకున్నప్పుడే మన హృదయం వికసించిందని మనం అర్థం చేసుకోవాలి. దానికి ఉదాహరణ కౌసల్యాదేవి. కౌసల్యాదేవి చూడండి ఎట్లా అంటే ఆయనకి ముగ్గురు భార్యలు. ముగ్గురు భార్యలో ఈమె పెద్ద భార్య గాబట్టి ఏం జరిగేది, ఈమెని యజ్ఞాలు, యాగాలప్పుడు పెద్ద భార్య గాబట్టి ఆయన పక్కన కూర్చొని వ్రతాలయి చేస్తది. అంతవరకే. తర్వాత ఆమెని అసలు ఆయన పలకరించను గూడా పలకరించడు. అయినా ఆమె రాజమందిరంలో కూర్చొని ఉపేక్షతో ఉంటుంది. శ్రీరామచంద్రులు కూడా ఆమె అంత పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి కూడా ఆమె కారణం. ఎందుకంటే ఆమె అన్ని సహనంతో ఉండింది. తన కొడుకు గూడా ఏమి చెప్పలేదు. ప్రేమతో పెంచుకున్నది. ఆయనకు గూడా చిన్నప్పటి నుంచి కష్టాలే. ఎందుకంటే నేను సినిమాలో చూసినప్పుడు అబ్బా! ఎంత రాజభోగంగా పెరిగాడాయన అనుకున్నాం. కానీ సార్ చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఆయన దశరథ మహారాజు యుద్ధానికెళ్ళినప్పుడు రావణాసురుడు ఓడిపోతాడు. అక్కడ చావు బతుకుల్లో ఉంటే కైకేయి దేవి తీసుకొని వస్తది. అది తీసుకొని రావడం వల్ల ఆమెకి 3 వరాలిస్తాడు. ఆయన ఎక్కువ కైకేయిక ఆమెతోనే మూడో భార్యతోనే ఉండేవాడన్నమాట. ఈమెనసలు పట్టించుకునేవాడు గాదు. రావణాసురుడికి
యుద్ధానికి పోయినప్పుడే రాముల వారు పుట్టారు. అందుకని రాముల వారు పుట్టడం వల్ల ఓడిపోయారని కూడా రాముల వారిని కూడా సరిగ్గా చూసేవాడు కాదంట ఆయన. చూడడం వల్ల అసలు అవేమీ పట్టించుకునేవారు కాదు. ఎవరు రాముల వారు గాని, ఆమె ఎవరు కౌసల్యాదేవి గాని. రెండిటిని ఆమె ఎప్పుడు ఉపేక్షతోనే, సహనంతోనే ఉండింది. అలా ఉండడం వల్ల అందుకే ఆమెకంత పేరొచ్చింది. అందుకే ఆమెని సుప్రభాతంలో కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని ఆమె పేరు ముందొస్తది. ఇప్పటికి కూడా ఆమె గురించి మనం ఇంతగా చెప్పుకుంటున్నామంటే శ్రీరామచంద్రులకు కూడా అంత పేరొచ్చిందంటే ఆమె అంత అన్నిటికీ ఓర్చుకొని సహనంతో ఆమె తన కొడుకుని పెంచి పెద్ద చేసింది కాబట్టే మేమేమనుకున్నాం, మనం చూసిన సినిమాలు బట్టి ఆయన రాజభోగంగా పెరిగాడు. ఆయన అడవిలో తర్వాత కష్టపడ్డారు అనుకున్నాం. కానీ చిన్నప్పటి నుంచే ఆయనకి కష్టాలన్నమాట. ఆమె ఎప్పుడు ఉపేక్షతోనే ఉండింది. సహనంతోనే ఓర్పుతోనే ఉండడం వల్ల ఆమె అంత మంచి పేరొచ్చింది. కొడుకుని కూడా అంత చక్కగా పెంచడం వల్ల ఆయనకి అంత మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఇప్పటికి కూడా రాముడిని మనం అందరం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇంకొకటి ఏందంటే ఉపేక్ష అంటే కొన్ని దగ్గర గొడవలు పడుతుంటారు భార్యాభర్త ఎక్కువ ఎవరైనా. అప్పుడేం చేయాలంటే 3 సార్లు ఓపికతో చెప్పాలి. ఉపేక్షించాలి. 4గోసారి యుద్ధం చేయాలి. 5గోసారి క్షమించేయాలి. అంతేగాని దాన్ని పెట్టుకొని ఉండకూడదు. అట్లా అన్నమాట. ఉపేక్షతో ఉంటే మన హృదయం వికసించినట్టు. ఎప్పుడైతే మన హృదయం వికసిస్తదో అప్పుడు మనం ఉపేక్షతో ఉంటాం. అంటే ఎవరు మనల్ని ఏం చేసినా, ఎవరు బాధ పెట్టినా, ఓహో! వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే అని మనకు అర్థమైనప్పుడే కదా బాధ రాదు. లేదంటే బాధ ఖచ్చితంగా వస్తది. ధ్యానానికి రాకముందైతే ఎంతో బాధపడేవాళ్ళు, ఎంతో దుఃఖంతో ఉండేవాళ్ళు. కానీ కొంచెం అర్థం అవ్వడం వల్ల బాధొస్తుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాం. ఆ స్థితిలో ఉండగలుగుతున్నాం అన్నమాట ఇప్పుడు. 8 అహంకారం. అహ సారీ మాస్టర్స్. 8 అహంభావాన్ని విసిరివేయండి. అంటే మనలో ఉండే అహంభావం. అంటే మనకు అహంకారం ఉంటది గదా! ఇప్పుడు మనకేదన్నా ఒక హ్మ్. ఒక పనికి ఒక ఒకరింటికి పోవాలి. ఆడేదైనా మనకు ఒక వస్తువు అవసరము. మనం అవసరమైన అడగడానికి పోయి ఏం చేస్తాం? అబ్బా! అడిగితే ఆమేమనుకుంటాదో? ఆమె ఇస్తదో ఇదో ఇన్ని ఆలోచించేస్తాం అన్నమాట. వచ్చేస్తాం. ఎవరు నష్టపోతాం? మనమే గదా! అదే మనలో అహంకారం లేకపోతే ఆమెను అడుగుతాం గదా! అమ్మ నాకు ఈ వస్తువు అవసరం ఇస్తావా? నాకంటే ఆమె ఇస్తదో ఇదో తర్వాత సంగతి. అట్లా అన్నమాట. మనలో అహం ఉంటే ఏం చేస్తాం? ఇప్పుడు మనకొక ఉద్యోగమే కావాలి. ఒక ఎమ్మెల్యే కాడికే పోవాలి. ఒక పెద్ద మనిషి కాడికి పోవాలి. ఏం చేస్తాం? ఆయన కాడికి పోతే ఆయన ఇస్తాడు. ఆయన ఉద్యోగం గురించి మనం మాట్లాడితే ఆయన మనకు తీసిస్తాడో ఇవ్వడో ముందే మనం ఆలోచించేస్తాం. ఎందుకంటే మనలో అహం ఉంది గదా! ఆయన ఇస్తాడో ఇవ్వడో, ఆయన పట్టించుకుంటాడో లేదో మనవల్ని. అలా మన జీవితానికి మనమే సంకెళ్ళేసేసుకుంటాం అన్నమాట అడగకుండానే. ఇవన్నీ మనకు మన ఆత్మీయతను నాశనం చేస్తాయి. అదే మనం ఆయన్ని అడిగామనుకో, ఆయన ఒకవేళ కరుణించి ఇచ్చాడనుకో హ్యాపీయే గదా! ఇకపోతే పోనీ ఆ తర్వాత అంటే అక్కడ మనము బాధని తీసుకోబల్లే, వచ్చేసిందని ఆనందాన్ని తీసుకోబల్లే. ఎప్పుడైతే మన అహం తగ్గించుకొని, మనం ఎవరినైనా ఏదన్నా అడిగినప్పుడు మనకది దొరుకుతది ఖచ్చితంగా. దొరకలేకపోయినా బాధపడకూడదు. ఎందుకంటే మనం తెలుసుకున్నాం గదా! ఎప్పుడు తెలుసుకుంటాము? మన హృదయం వికసించినప్పుడే మనకవన్నీ అర్థమవుతాయి. అవి అర్థం కానప్పుడు ఏం చేస్తాం? మనం ఇలా ఆలోచిస్తాం. ఇలా ఆలోచించినప్పుడు నష్టపోయేది ఎవరు? మనమే. ఒక వస్తువు అడగలేం. ఒక ఉద్యోగాన్ని అడగలేం. మనకేదైనా పని గావాలన్నా ఎవరిని అడగలేక మనలో మనం ఎక్కువ కుంగి పోయి బాధలతో, దుఃఖాలతో ఉంటాం. ఇది మన అహంభావం వల్ల మనకు జరిగేటువంటి పరిస్థితులన్నమాట. సరే దీనికి ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఒక ప్రపంచాన్ని జయించిన ఒక చక్రవర్తి తను గ్రంథాల్లో ఉంటాయంట. సుమేరు పర్వతం అనే పర్వతం మీద గోల్డెన్ బంగారు అక్షరాలతో బాగా దేశాన్ని, ప్రపంచాన్ని పరిపాలిస్తే ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకుంటే ఒక బంగారు కొండ మీద వాళ్ళ పేరుతో చెక్కబడతాదని గ్రంథాల్లో ఉంటే ఆయన అది చూసి అలాగే ప్రపంచాన్ని మొత్తం బాగా పరిపాలించి బిడ్డలను కన్న తండ్రిలాగా ఆ ప్రపంచంలో ప్రజలను చూసుకొని 100 యజ్ఞాలు, అశ్వమేధ యాగాలు అవన్నీ చేసి ఒకరు అన్ని బాగా పరిపాలించి ఒకరోజు చనిపోతారు. చనిపోయి ఆయన స్వర్గానికి పోతారు. చనిపోతే ఏం జరుగుతది? ఆ కాలంలో
సతీ సహగమనం ఉంది. అంటే భర్త చనిపోతే భార్య గూడా చనిపోవాలన్నమాట. ఆయనకి 100 మంది భార్యలంట. 100 మంది భార్యలని ఈయన చనిపోయినాక ఒకేసారి వాళ్ళని కూడా తోసేరు. అది చూడండి మాస్టర్స్. అప్పట్లో ఎలా ఉండిందో. కానీ అది మార్చడానికి ఎంతమందొచ్చారు. పరమాత్మ ఎంతమందిని పంపించారు. నిజంగా వాళ్ళకి కష్టాలుంటాయి. కానీ అవన్నీ తట్టుకొని ఎలా నిలిచారు వాళ్ళు. వాళ్ళు వీరేశలింగం పంతులు గాని, అంబేద్కర్ గాని అంటే ఆయన ఒక విధంగా చేశాడు. అంటే కుల మతాలు గురించి. ఆడవాళ్ళని అలా తగలబెట్టేస్తుంటే, ఆ చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసేస్తుంటే, వీళ్ళందరినీ పరమాత్మ వాళ్ళ రూపంలో వచ్చి, వాళ్ళు ఎన్ని బాధలు పడుతుంటే వాళ్ళకి ఎవరు ఏదో ఒక విధంగా సహాయం చేసి బయటొస్తేనే గదా! ఇవన్నీ మారినయి. లేకపోతే మనం ఎంత ఇబ్బందులు పడేవాళ్ళమి. అప్పుడు అలా సతీ సహనం అయిపోతే చూడండి మాస్టర్స్ ఒక్కరవ మనకు కాలితోని ఎంత బాధపడతాం. అదే ఒక భర్త చనిపోతే చిన్న పిల్లనైనా తీసుకొని పోయి అట్లే మంటల్లో తోసేస్తారు. అంతా తెలిసి అంటే ఎలా ఉంటది? ఎట్లాంటి రోజులవి? ఆ రోజుల నుంచి మనము ఈ రోజుల్లో ఉన్నామంటే చాలా థాంక్ యూ జెప్పుకోవాలా. నిజంగానే అనిపిచ్చింది నాకు. అలా 100 మంది భార్యలు గూడా ఆయనతో కలిపి తోసేస్తారు. 100 మంది చనిపోతారు. ఆ 100 మందిని తీసుకొని ఈయన పోతాడు. ఎందుకంటే సుమేర పర్వతం మీద ఆయన గోల్డెన్ అక్షరాలతో ఆయన పేరు చెక్కించుకోవాలని. సరే అక్కడ స్వర్గ ద్వారానికి అడుగు పెట్టేటప్పుడు ఆడొక వాచ్‌మెన్ ఉంటాడు. ఆయన్ని నేను పోవాలి. నేను సుమేర పర్వతం మీద సైన్ పెట్టాలి అనంటే, ఆగండి, ఆగండి మీరొక్కరే రండి. అంటే లేదు, లేదు నా భార్యలు గూడా వచ్చి ఆ సైన్ పెట్టేటప్పుడు చూడాలి వాళ్ళు నన్ను. నేనెంత గ్రేటో, నేనెంత గొప్పో అని జెప్పి ఆయన చెప్పుకుంటాడు. లేదు లేదండి ఒక్కసారి నా మాటినండి. ఒక్కసారి మీరు లోపలికొచ్చి చూడండి. తర్వాత అట్లే మీకెలా అనిపిస్తే అలా చేద్దురంటే, సరే ఆయన పోతాడు. పోయి చూస్తే కొండంతా పేర్లు సైన్‌లు పెట్టేసుంటారు. ఇప్పుడు ఆయన అది చూసి ఆశ్చర్యపోతారు. ఇన్ ఇంతమంది సైన్‌లు పెట్టేసిన మరి నేనెక్కడ పెట్టాలి అనని సరే వచ్చి అడుగుతాడాయన. అడిగి ఏంటి అందరూ అయ్యా అందరూ అలాగే వస్తారు. సైన్‌లు బెడతారు. మేమేం జేస్తామంటే, ఆ సైన్‌లు తుడిపించి కింద సైన్‌లు బెట్టిస్తాము. ప్రతి ఒక్కరు మేము చేసేది ఇదేనయ్యా అని జెప్తే, ఇంకా ఆయనకి ఆయన ఏమనుకున్నాడు, గర్వంగా వచ్చాడు. నేను ఇంత పరిపాలించాను. నాకింత పేరుంది. నాకింత ప్రతిష్టుంది. నా భార్యలందరూ నన్ను చూసి పొంగిపోవాలి అని జెప్పేసి వచ్చాడు తీసుకొని సైన్ బెట్టడానికి. కానీ ఏమైందక్కడ, నా భార్యలు గాని, నన్ను గాని ఇప్పుడు చూసుంటే నా గ నే నేనేమైపోవాలి? నా పరువు బోయుంటాది అని జెప్పేసి సరే ఇంకేం జేయలేక ఆయన అలాగే చేసి ఎళ్ళిపోయాడు. అంటే మనం మన యొక్క గర్వం, అహంకారం కోసం మనం ఎలా తపస్సిస్తామో చూడండి. ఏముంది చనిపోతే మనల్ని తీసుకుపోయి ఎక్కడ బెడతారు? ఎట్లో పూడ్చేస్తారు. లేదా కొంతమందిని కాల్చేస్తారు. కానీ అన్నీ మనకు తెలుసు. చనిపోతామని తెలుసు. మనల్ని తీసుకుపోయి మట్టిలో బెడతారని తెలుసు. కానీ మనం ఏం చేస్తాము? మన అహంకారాన్నయితే వదలం. ప్రతి ఒక్కరు ఇలాగే పుడతారు, ఇలాగే చనిపోతారని ధ్యానానికి రాకముందు గూడా తెలుసు. కానీ అది మనకర్థం కాదు. అదన్నీ తెలుసుకుంటాం, వదిలేస్తాం. మళ్ళీ మామూలే. ఈ కోపాలు, తాపాలు, అహంకారం, గర్వాలు అన్నీ మనలో ఉంటాయి. ఈ అహంకారం, గర్వం వల్ల మనం ఇలా అయిపోతున్నామని మనకక్కడ తెలీదు. ఎప్పుడు తెలిసిందంటే ధ్యానానికి రావడం వల్ల ఇవన్నీ అర్థం చేసుకొని, వీటిలో నుంచి మనం ఎలా ఉండాలో అర్థం చేసుకునే శక్తి ధ్యానానికి వచ్చినాకొచ్చింది. కానీ ఇలా వచ్చినప్పుడు మన హృదయం వికసించినప్పుడే ఇలాంటి వాటిల నుంచి మనం బయటపడతామన్నమాట. తర్వాత ఎప్పుడు మనము ఎవరికన్నా ఎక్కువ గాదు, ఎవరికన్నా తక్కువ గాదు. అంతే. మనకు అహంకారాన్ని వదిలేసి ఎంత హ్యాపీగా ఉన్నాం చూడండి. అప్పుడు ఏది అడగాలన్నా అది నాకు భయం కానీ అది అహంకారం. ఎందుకంటే ఇప్పుడైతే నాకేది కావాలో నీవు నన్ను అడుగుతున్నా, తీసుకుంటున్నా. కానీ వాళ్ళు లేదన్నా నేను హ్యాపీగుండా. వాళ్ళు పెట్టినా హ్యాపీగుండా, పెట్టకపోయినా హ్యాపీగుండా. ఇదివరకు నేను అలా లేనన్నమాట. ఇప్పుడు తెలుసుకున్నాను. నాకిక్కడికొచ్చినాక అర్థమైందన్నమాట. ఇప్పుడు 9వ పాయింట్. ఎక్కువగా సంగీతంతో, పిల్లలతో, ప్రకృతితో గడపాలి. అందుకే సారోళ్ళెప్పుడు ట్రెక్కింగ్‌లేస్తుంటారు. పత్రి సార్ చూడండి అప్పుడు ఎప్పుడు ట్రెక్కింగ్‌లేసేవాడు పత్రి సార్. అందుకే ఇంత పెద్ద మాస్టర్‌లయ్యారు. ఇంత పెద్ద ప్రపంచంలో ఇంతమంది ధ్యానులయ్యి, శాకాహారులుగా మారి ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని అందిస్తున్నారన్నమాట. ఎందుకంటే ప్రకృతితో లయమైనప్పుడు ఆ యొక్క పచ్చని చెట్లతో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటది. నాకైతే చాలా ఇష్టం. ప్రకృతి అంటే చాలా ఇష్టం. నన్నైతే అడవిలో వదిలేస్తే హ్యాపీగా ఉండిపోతానన్నమాట. అంత ఇష్టం నాకు. అందుకనే నేనెప్పుడైనా నాకు అవకాశం దొరికితే మాత్రం ఖచ్చితంగా ఎళ్తూ ఉంటాను. చిన్న పిల్లలు జూడండి. వాళ్ళ దగ్గరుంటే వాళ్ళు చెప్పే బుజ్జి బుజ్జి మాటలు చాలా హ్యాపీగా అనిపిస్తది. అది నాకు గూడా చాలా ఇష్టం అన్నమాట. ఆ పిల్లలతో ఉంటే. కానీ
ఇప్పుడు చాలా మంది ఇసిగిచ్చేసుకుంటున్నారు. పిల్లలు మాట్లాడుతుంటే వీళ్ళతో ఎగలేకపోతున్నాం, వీళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాం అని అంటున్నారు. కానీ మనం అర్థం చేసుకుంటే, ఆ పిల్లలు చెప్పే మాటలు, వచ్చి రాని మాటలు, ఆ బుజ్జి బుజ్జి మాటలు ఇంటా ఉంటే ఇంకా ఇనాలి, ఇంకా ఇనాలనిపిస్తది. ఎప్పుడైతే ఆ పిల్లల్లో మనం లీనమైపోతాం, ఆ మాటలు ఇంటా ఉంటే మన హృదయం ఓపెన్ అవుతదండి. సార్ ధ్యానం చేస్తే శక్తొస్తది గానీ, మన హృదయం ఓపెన్ అవ్వాలంటే చిన్న పిల్లల కాడ ప్రకృతిలో తిరిగితే, సంగీతం నేర్చుకుంటే హృదయం ఓపెన్ అవుతది. అంతేగాని మనం ధ్యానం చేస్తాం, సూక్ష్మ శరీరం విడుదలవుతది, అన్ని లోకాలు తిరుగుతాం. కానీ మన హృదయం ఓపెన్ అవ్వాలంటే మాత్రం ఈ మూడిట్లో ఉండాలి ఎప్పుడు. అందుకే చూడండి షిరిడి సాయిబాబా ఎప్పుడు చిన్న పిల్లలతో ఆడుకుంటా ఉంటాడు. గోలీలాట ఆడుతుంటా ఉంటాడు. ఎప్పుడు సాయి, సాయి, సాయి అని పిలుస్తున్నాడు. మనం సాయిబాబా సీరియల్‌లో చూసాం కదా! అట్లా ఎప్పుడు చూడు ఎక్కువ అడవుల్లో తిరుగుతా ఉంటాడు సాయి. పూల చెట్లతో మాట్లాడుతా ఉంటాడు. చక్కగా పాటలు పాడుతూ ఉంటాడు సాయిబాబయ్య ఎప్పుడు. అందుకే ఆయన అంత హృదయం ఓపెన్ అందరిని అంతమందిని ప్రేమించాడు. ఆయన్ని ఎన్ని మాటలన్నా, ఏం చేసినా సీరియల్‌లో చూస్తా ఉంటే అబ్బా! బాబాయ్‌ని పరవశించిపోయేదాన్ని నేనైతే. అంత అంతమందికి సేవ చేస్తాడాయన. అందుకని ఆయనెప్పుడు ఆ పిల్లలతో ఉండడం వల్ల, ప్రకృతిలో ఉండడం వల్ల సాయిబాబయ్య అంతా హ్యాపీగా ఉన్నారన్నమాట. ఇప్పుడు కృష్ణ భగవానుడు కూడా చూడండి ఎవరితో ఉంటాడాయన? గోవులతో, పశువులతో, పిల్లని గ్రోవితో, చిన్న పిల్లలతో ఆడుకుంటా ఉంటాడు. ఎప్పుడు చిన్నప్పుడు చూడండి ఎంత అందంగా ఉంటదాయన. ఆయన పిల్లని గ్రోవి ఊదుకుంటూ, ఆ పశువులు, ఆ పిల్లలతో ఇప్పుడు అందుకే ఆయన హృదయం వికసించి అంత ఆనందంగా జీవించాడనమాట. అందుకని మన హృదయం ఓపెన్ అవ్వాలన్నా, మనం ఆనందంగా జీవించాలన్నా, ఎప్పుడు ప్రకృతిలో చిన్న పిల్లలతో సంగీతంతో ఉంటే మన హృదయం ఓపెన్ అయినప్పుడు ఇలాంటి బాధలు వచ్చినా గూడా మనం మన ఆత్మీయ ఎదుగుదల ఎదుగుతది. మన ఆత్మీయంగా ఎదగగలం. ఎందుకంటే బాధపడకుండా ఆనందంగా జీవించగలమనమాట. దానికి వశిష్ఠులు వారు విశ్వామిత్రుడు చూడండి ధ్యానం చేశారు. ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేశారు. కానీ ఆయన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయినాడు. అదే వశిష్ఠులు వారు ఏం చేశారు, విశ్వామిత్రుడు కోపం వచ్చి ఏం చేశారు, ఆయన 100 మంది కొడుకులు చంపించేశాడు. ధ్యానం చేస్తున్నాడు. ఆయన హృదయం ఓపెన్ అవ్వలా. మంచి ఎనర్జీస్ తీసుకుంటున్నాడు. ఎన్నో లోకాలు తిరుగుతున్నాడు. కానీ అక్కడ ఎదుటి పిల్లల్ని చంపించే ఆ యొక్క ఇది ఆయనకొచ్చింది. ఆయనేమన్నాడు వశిష్ఠుల వారు, విశ్వామిత్రులు వాళ్ళు చంపితే చావలేదు. కానీ వాళ్ళకి మరణం సంభవించింది కాబట్టి ఆయన చేసాడు అని. ఎందుకంటే ఆయన హృదయం వికసించింది. తన పిల్లలు చంపినా ఆయనకి కోపం రాలేదంటే ఆయన ఎంత హృదయం వికసించిన దాంట్లో ఉంటాడు. ఇప్పుడు ఈ వశిష్ఠుల వారు ఏం అందుకని ఆయన ఏ కోపపడడు, ఏ బాధపడడు. ఈయన విశ్వామిత్రుడు నేను ఇన్ని చేసినా ఈయన్ని ఇలాగే ఉన్నాడే అనని అనుకుంటూ క్రోధం, కోపం ఎక్కువ పెట్టేసుకొని ఈయన్ని చంపియాలా అనేసి ఆయన ఒకరోజు వాళ్ళ ఇంట్లోకి పోయి అటక మీద కూర్చున్నాడు. అప్పుడు ఈయన వశిష్ఠుల వారు, భార్య ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఏమండి ఎందుకు విశ్వామిత్రుల వారిని మీరు అలా చేస్తారు? ఆయన బ్రహ్మర్షి అనేయొచ్చు గదా! ఆయన్ని ఎందుకు అలా అంటే అప్పుడు ఆయన చెప్తాడు. ఎ ఎందుకంటే అతను రాజ్యాన్ని వదిలేసి బ్రహ్మర్షి అవ్వాలని వస్తున్నాడు కదా! ఆయన బ్రహ్మర్షి అవ్వాలంటే ఇలా చేయాల్సిందే. ఆయన నా బిడ్డే గదా! నా బిడ్డని నేను ఎదగనియ్యాలి గానీ, నా బిడ్డని పొగిడి పొగడకూడదు గదా! అనని కొన్ని మంచి మాటలు చెప్పడం వల్ల, ఆ మాటలన్నీ ఆయన వినడం వల్ల ఏం చేస్తాడు, ఆయన మనసు కరిగిపోయి అక్కడి నుంచి దూకేసి అటక మీద నుంచి కత్తి పక్కన పడేసి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుకుంటాడు. అప్పుడు వశిష్ఠులు వారేం చేస్తారు, ఆయన భుజం పట్టుకొని "నువ్వు బ్రహ్మర్షి అయ్యావు లే నాయనా" అంటాడు. ఎప్పుడు ఆయన యొక్క వారి యొక్క హృదయం ఓపెన్ అవ్వడం వల్ల ఆయన విశ్వామిత్రుల వారు కనెక్ట్ అయ్యారు. అంతేగాని ఇంక ఇక్కడ ఏమీ లేదు. అట్లా అన్నమాట. 10 పాయింటు. ఎప్పుడైతే మన హృదయం ఓపెన్ అవుతుందో, మనకి ఏం జరిగినా బాధ రాదు, కోపం రాదు, ఏడుపు రాదు, దుఃఖం రాదు, ఆవేశం రాదు, ఏమీ రాదన్నమాట. వీటన్నిటిని మనం ఎప్పుడైతే ఈ పాయింట్‌లన్నీ గుర్తుపెట్టుకుంటామో అప్పుడు మనం గూడా హ్యాపీగా జీవించొచ్చన్నమాట. ఇప్పుడు 10 తిరస్కరణ ప్రత్యేకత మన మనసు యొక్క మలినాలని గుర్తించండి. అంటే హ్మ్. ఎవరైనా తిట్టినా, పొగిడినా సమానంగా తీసుకోవాలి. అంతేగాని వాళ్ళు మనల్ని తిరస్కరించారని బాధపడకూడదు. పొగిడారని పొంగిపోకూడదు.
ఇప్పుడు మనం చేసేది అంతే కదా, ధ్యానానికి రాకముందు ఎవరన్నా మనల్ని గాన అవమానించారంటే ఏం చేసేది, నేనైతే ఇంటికి వచ్చి ఏడ్చేదాన్ని, నన్ను ఇలా చేశారు అని. ఇప్పుడు ఏం చేస్తున్నాం, హ్యాపీగా తీసుకుంటుండా, వాళ్ళు ఏం చేసినా ఆ పోనీలే, నేను గతంలో ఇచ్చాను కాబట్టి వాళ్ళు నాకు ఇప్పుడు ఇచ్చారు అని నాకు అనిపిస్తుంది. పొగిడినా కూడా నేను ఓకేననే తీసుకుంటాను గాని, అబ్బా! మనల్ని పొగిడారే అని నా వరకు నేను పట్టుకున్న పాయింట్లు ఇవి. సార్ క్లాసులు ఇనడం వల్ల నేను తీసుకున్న పాయింట్లు, నేను నేర్చుకున్నటివి. ఒక్కొక్కసారి నేను దుఃఖంలోకొచ్చేసినా గూడా దాని నుంచి బ్యాలెన్స్ చేసుకొనొస్తున్నాను. అట్లని నేను పూర్తిగా గూడా మారిపోయానని చెప్పడం లేదు. బ్యాలెన్స్ చేసుకుంటానన్నమాట. అట్లా మనము బా ఎవరన్నా మనల్ని పొగిడినప్పుడు వాళ్ళు పొగుడుతున్నారే అని మనం ఆనందించకూడదు. మనల్ని ఎవరైనా అవమానించారనుకో, వాళ్ళు అవమానించారని బాధపడకూడదు. దానికి ఉదాహరణ ఎవరంటే సీతాదేవి. సీతాదేవిని ఆయన తీసుకొని వెళ్ళిపోయినప్పుడు, అదే రావణాసురుడు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఆమె ఒక చెట్టు కింద కూర్చునేస్తది కదా! అప్పుడు ఆమెని పొగడ్డానికి కొంతమంది గ్రూప్‌ని పెట్టేవాడు రావణాసురుడు. రావణాసురుడిని తిట్టాలి, సీతాదేవిని పొగడాలి. అట్లా చేసినా కూడా ఆమె ఏమీ పట్టించుకోదు. గమ్మున కూర్చొని ధ్యానం చేసుకుంటది. మళ్ళీ రావణాసురుడు వచ్చి పొగడతాడు. ఆ పొగడ్తలు తీసుకోదు, ఈ పొగడ్తలు తీసుకోదు, ఆ తిట్లు తీసుకోదు. ఏమి తీసుకోకుండా నిశ్చలంగా కూర్చొని ఆమె ధ్యాన స్థితిలో ఉంటది. ఎప్పుడైతే మనము ఈ 10 పాయింట్లను గుర్తుపట్టుకొని, ఈ 10 పాయింట్లు మనం గాన సాధన చేస్తే, మనం ఏ స్థితిలో ఉన్నాం మనకే అర్థం అవుతది. వీటన్నిటికి వీటన్నిటిని మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం మాస్టర్. ఒకటి, దైవంతో జీవించాలి ఆంజనేయ స్వామిలాగా. అంటే మనకి ఎవరైతే దైవంగా ఉండాలనిపిస్తారో వాళ్ళ దగ్గరకు పోయి ప్రతిరోజు మంచి మాటలు వినాలి. వాళ్ళతోనే స్నేహంగా ఉండాలి. అదే బయటోళ్ళతో వేరే వాళ్ళు కూడా పోయినామనుకో, ఇంక మనం మెల్లగా జారుకునేస్తామన్నమాట. అట్లా గాకుండా. 2, ఏ ముద్రలోనూ ఉండకండి. అంటే నేనిది, నేను ఈ గ్రూప్‌లో ఉన్నాను, నేనింతేను అని అనుకోకూడదు. నాకు ఈ కులము, ఈ మతము ఏమీ ఉండకుండా, నేను ఆ పరమాత్మ చైతన్యాన్ని, నేను ఆ పరమాత్మ నుంచి వచ్చాను, నా చుట్టుపక్కల గూడా పరమాత్ములే అని ఒక విధితో మనం జీవించాలి. 3, హృదయముతో వినండి. ఎవరన్నా ముసలోళ్ళుంటే, వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళతో కొంచెం స్పెండ్ చేయాలి. వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడాలి. అది వాళ్ళకి ఆనందం. డబ్బు మనం విన్నాం గదా ముందు కథలో. ఆ యొక్క ముసలాయనకి ఏం గావాలి? ఆనందం గావాలి. అంతేగాని డబ్బు ఆహ్, ఏం కోరుకోలా. అన్నము ఇవేం అడగల ఆయన. ఓన్లీ అడిగింది 10 నిమిషాలు మాట్లాడమని రాజుని అడిగాడు. అట్లా మన దగ్గర ముసలోళ్ళుంటే వాళ్ళతో పోయి అప్పుడప్పుడు పలకరించి, వాళ్ళెలా ఉండారో చూసుకొని రావాలి. ఇంకా ఏదైనా పనోళ్ళుంటారు. పాపం చాలా పేదగా ఉంటారు. వాళ్ళేదైనా చెప్తే మనం అర్థం చేసుకొని, మన చేతిలో కలిగినది వాళ్ళకి పెట్టాలి. అలా మనం ఎప్పుడు చేస్తదది, మన హృదయం వికసించినప్పుడే అలాంటివి మనం చేయగలమనమాట. 4 వాగ్దానాలు నిలుపుకోండి. వాగ్దానం అదే మనం ఏదన్నా ఒకరికి డబ్బులు తెచ్చుకున్నా, మనం ఎవరికైనా ఇస్తామన్నా, ఆ సమయానికి మన దగ్గర లేదనుకో వాళ్ళకి చెప్పాలి. నాకు దొరకలేదండి. సారీ అండి. మళ్ళీ ఇస్తాను అని చెప్పుకోవాలి. అప్పుడే మన వాగ్దానం నిలుస్తదన్నమాట. అట్లా చెప్పేసి గమ్మునయిపోయినామనుకో మన వాగ్దానం దానికి ఆయన భీష్ముడు ఉదాహరణ. 5, ధర్మాన్ని, కర్మాన్ని పాటించండి ధర్మరాజులాగా. ధర్మం ఇప్పటికి కూడా ధర్మరాజు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఆయన అంత ధర్మంలో ఉన్నాడు కాబట్టి. 6, శ్రమయందు ఓర్పు చూపించండి. అంటే ఆమె పేరు అన్నపూర్ణమ్మ అక్కడ చూపించింది కదా! ఆమెలాగా ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా కుటుంబంలో వాళ్ళకి చూ అంటే సేవ చేయాలన్నమాట. సేవ అంటే అదే వంట చేసి పెట్టడం, వాళ్ళకేం కావాలన్నది చూసుకోవడం. అంతేగాని ఆడ గుర్తింపు కోరకూడదు. కచుడులాగా ఉండాలి. 7, సుఖము మరియు దుఃఖం పట్ల ఉపేక్షతో ఉండాలి. కౌసల్యదేవిలాగా. అంతే గదా! ఆమెకి పట్టాభిషేకం అట్లా తిరిగినప్పుడు రాజ్యమంతా తిరుగుతది. మళ్ళీ వచ్చేసిన తర్వాత ఇంకనెప్పుడు భర్త కనపడను గూడా కనపడదు. అవన్నీ ఆమె ఉపేక్షతో జీవిస్తది. 8, అహంభావాన్ని విసిరివేయండి. అలా అహంభావం ఉందనుకో ఆత్మీయత దొరకదు. అది మాత్రం మనలో అహం ఉంటే మనం ఎవరితో కలవలేం, ఎవరితో మాట్లాడలేం, ఎవరిని ఏమి అడగలేం. అప్పుడు మనకి ఏమొస్తది, దుఃఖం తప్పితే ఏముంటది? అదనమాట. మన అహంభావాన్ని వదిలేసేయాలి. ఎప్పుడు మనం ఆనందంగా ఉండాలంటే ఎలా ఉండాలంటే సంగీతాన్ని, పిల్లలతో, ప్రకృతితో ఎక్కువ గడపాలి. షిరిడి సాయిబాబాయి గాని, కృష్ణ భగవానుడు గాని ఇలా ఎంతో మంది
వాళ్ళ యొక్క హృదయం వీక్షించడానికి అలా పిల్లలతో గడిపేవాళ్ళు అన్నమాట. 10 తిరస్కారం మరియు ప్రత్యేకత ఈ 2 మనసు మలినాలని గుర్తించండి. సీతాదేవి చేసింది కదా, అంటే పొగడ్తల్ని తీసుకోకూడదు, అట్లాగని మనల్ని అవమానిస్తల్లా అవి తీసుకోకూడదు. 2 సమానమే. ఎందుకంటే మంచి చెడు ఉంటాయి కదా. ఇప్పుడు మనలో కూడా కోపం వస్తది, ఆనందం ఉండది, బాధ వస్తది, సంతోషం వస్తది. మనలో ఉండే ఎదుటి మనిషి కూడా ఆ స్థితిలోనే కదా ఉంటారు. వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఉంటారు. అందుకని మనం అర్థం చేసుకొని వాళ్ళున్న స్థితిని బట్టి వాళ్ళకి అలా ఉండారు అని అర్థం చేసుకొని మనము మనల్ని ఎవరైనా తిరస్కరించినా బాధపడకూడదు, అలా అని పొగిడినా ఆనందించకూడదు. సీతాదేవిలేగా జీవించాలి. ఓకే మాస్టర్స్, మనందరము ఈ 10 పాయింట్లు గుర్తుపెట్టుకొని ఈ 10 పాయింట్లు పట్టుకొని జీవిస్తూ ఆత్మీయంగా ఎదగాలని మనందరం ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.